హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు వీరప్పయ్య సార్ రచించిన జీవకథల్లోని కథ దహనం విందామా? ఫ్రెండ్స్, ఈ కథలన్నీ సైన్స్కు సంబంధించిన కథలు. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నాన్న, ఏం చేస్తున్నావు? నా కాళ్ళు చేతులు కట్టేసి కిరోసిన్ తలపైన పోస్తున్నావేంటి? అగ్గిపెట్టి దేనికి నాన్న? కాల్ చేస్తావా ఏంటి? కేకలేస్తున్నాడు గోపి. ఇంతలో మండిన అగ్గిపుల్ల రివ్వున గాల్లోకి ఎగిరి గోపి తల మీద పడింది. మంటలు, అంతా మంటలు, కాలుతున్న దేహం. ఒక్క ఉదుటిన ఉలిక్కిపడి లేచాడు గోపి. ఒళ్ళంతా చెమటలు పట్టి గొంతు తడారినట్లుంది. అమ్మయ్య, కలేనా? బతికిపోయాను. ఎందుకు వచ్చింది తనకి కల? ఆలోచనలో పడ్డాడు గోపి. కలలు అంటే మన ఆలోచనలేరా? అణచబడిన ఉద్రేకాలు, భయాలు, నాటుకుపోయిన సంఘటనలు కలలుగా భయపడతాయని మా సైన్స్ సార్ చెప్పారు. ప్రతి కలకు ఓ కారణం ఉంటుందని కూడా చెప్పారు. మరి దీనికి కారణం ఏమిటి? ఆలోచిస్తున్న గోపికి అప్పుడు గుర్తుకొచ్చింది నిన్న స్కూలులో జరిగిన సంఘటన. ఎవర్రా ఈ పని చేసింది? సైన్స్ సారు గదమాయిస్తున్నారు. మేము నలుగురము తోడు దొంగలము, ఎవరూ నోరు మదపలేదు. నిన్నటి వరకు పచ్చగా ఉన్న గ్రౌండు చూడండి, మీరు చేసిన వెధవ పని వలన నల్లగా ఎలా కాలిపోయిందో. అసలు గ్రౌండ్లో నిప్పు పెట్టాలన్న ఆలోచన మీకెందుకు వచ్చిందిరా? అదే పెద్ద గొంతుతో అడుగుతున్నారు సార్. గడ్డంతా ఎండిపోయింది సార్. తలెత్తకుండా సన్నగా గొనిగాడు నా ఫ్రెండ్ శ్రీను. ఎండిపోతే కాల్చేస్తారా? అదే కోపంతో సార్ అరుస్తున్నారు. మరి పొలాల్లో కాల్చుతారుగా సార్? నేను చిన్నగా నసిగాను. అప్పుడు సార్ ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉన్నారు. ఒక కుర్చీ తెప్పించుకొని తాను కూర్చొని చెప్పడం మొదలుపెట్టారు. అరే, మీకు తెలుసా, నేల కూడా ఒక ప్రాణిరా. దానికి కూడా మనలాగే ప్రాణం ఉందిరా. నేల నిర్జీవకారకం కదా, మేము నమ్మలేనట్టు చూసాం. తర్వాత సార్ కొనసాగించారు. నేల అనేక జీవులకు ఆవాసం. దీనిలో బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగి, వైరస్లతో పాటు ప్రోటోజోవన్లు వంటి సూక్ష్మజీవులు ఉంటాయి. నేల వాస్తవానికి ఓ సూక్ష్మజీవ ప్రపంచం. ఓ గ్రామ్ మట్టిలో కేవలం బ్యాక్టీరియా కణాలే 10 బిలియన్స్ ఉంటాయి. ఇక మిగిలిన వాటి గురించి మీ ఊహకే వదిలేస్తున్నాను చెప్పారు సార్. నేలలో కేవలం సూక్ష్మజీవులు మాత్రమేనా సార్ ఉండేది? పక్కనవాడు ఆసక్తిగా అడిగాడు. లేదురా, నేలలో అనేక ఇతర జంతువులు కూడా ఉంటాయి. వీటిని నేల జంతువులు అంటే సాయిల్ ఫనా అని అంటాం. ఇవి సూక్ష్మజీవుల కంటే పెద్దవిగా ఉంటాయి, మరి కంటితో చూడవచ్చు. వాటిని వాటి పరిమాణం ప్రకారము 4 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటి రకము మైక్రోఫనా, 20 నుంచి 200 మైక్రోమీటర్ల పరిమాణంలో కలిగిన జీవులు. ఉదాహరణకు ప్రోటోజోవా, చిన్న నెమటోడ్లు, రోటిఫర్లు, టార్టిగ్రేడ్లు. రెండవ రకము మోనోఫనా, 200 మైక్రోమీటర్ల నుంచి 2 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన జీవులు. ఉదాహరణకి మైట్స్, స్ప్రింగ్ టైల్స్, నెమటోడ్లు, ఎన్కైట్రాయిడ్స్. మూడవ రకము మ్యాక్రోఫనా, 2 మిల్లీమీటర్ల నుంచి 20 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన జీవులు. ఉదాహరణకి వానపాములు, నత్తలు, స్లగ్గులు, సెంటిపీడ్లు, మిల్లీపీడ్లు. నాలుగవ రకము మెగాఫానా, 200 మిల్లీమీటర్ల కంటే పెద్ద పరిమాణం కలిగిన జీవులు. వీటికి ఉదాహరణ ఎలుకలు, కుందేళ్లు, కొన్ని పెద్ద కీటకాలు. ఒరే, ఇప్పుడు మీరు కాల్చింది నేలను కాదురా, ఇన్ని జీవులను, వాటి పిల్లలను, వాటి ఆవాసాల్ని ఆవేశంగా చెప్పారు సార్. అరే, కాలితే ఎంత నొప్పి ఉంటుందో తెలుసా మీకు? కాలిన గాయం యొక్క స్థాయిని బట్టి నొప్పి యొక్క తీవ్రత మారుతుంది. మొదటి డిగ్రీ కాలిన గాయాలు. ఇవి చర్మం యొక్క పై పొరను మాత్రమే ప్రభావితం చేస్తాయి. నొప్పి తేలికపాటి నుంచి మధ్యస్థంగా ఉంటుంది మరియు చర్మం ఎర్రగా ఉంటుంది. రెండవ డిగ్రీ కాలిన గాయాలు. ఇవి చర్మం యొక్క లోతైన పొరలను ప్రభావితం చేస్తాయి మరియు బొబ్బలు ఏర్పడతాయి. నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. మూడవ డిగ్రీ కాలిన గాయాలు. ఇవి చర్మం యొక్క అన్ని పొరలని మరియు కొన్నిసార్లు లోతైన కణజాలాలని కూడా నాశనం చేస్తాయి. మరణాన్ని పరిచయం చేస్తాయి. అవును, మరణాన్ని పరిచయం చేస్తాయి. గట్టున ఉన్న చెట్టును చూడరా,
సగం కాలి చావలేక ఎలా ఏడుస్తుందో. అరే, కాలిపోయి చనిపోవటం అంటే తెలుసా మీకు? సార్ గొంతు ఒక్కసారిగా బాధకు కూరుకుపోయింది. నల్లగా కట్టెలా కరిగిన కండరాలతో బిగుసుకుపోయి సార్ కొన్ని క్షణాలు తల వంచుకొని ఏమీ మాట్లాడలేదు. అరే, సార్కి వాళ్ళ అమ్మాయి గుర్తుకొచ్చినట్లుంది. మెల్లగా మాకు మాత్రమే వినపడేటట్లు చెప్పాడు శ్రీను. ఏం జరిగింది? అదే గొంతుతో అడిగాడు గోపి. పెళ్ళైన 6 నెలలకి కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోయింది చెప్పాడు వాడు. సార్ తలెత్తి తడి కన్నులతో, కాలిన దేహాన్ని తిరిగి కాల్చాలి అంటే నరకం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుందిరా. ఏడుపు కలిసిన గొంతుతో సన్నగా గొనిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సార్. మేము మౌనంగా ఇంటికొచ్చాం. నిన్న జరిగిన సన్నివేశము తిరిగి గోపి కళ్ళ ముందు కదిలింది. గోపి ఇంట్లో తన అమ్మ కోసం వెతికాడు. ఏంట్రా ఆ గద్దగూడు నువ్వు? నీ తల ఇంట్లో చెప్పేవాళ్ళు లేక ఇలా తయారయ్యావు. మగ దిక్కులేనిల్లు. ఆయన మానాన ఆయన పోయాడు. నీ మానాన నువ్వు చదువు లేకుండా తిరుగుతున్నావు. అంతా నా తల రాత. రోజు అమ్మ వేసే కేకలు అమ్మ లేకున్నా వినిపిస్తున్నాయి. గోపి బార్బర్ షాప్కి వెళ్ళి క్రాఫ్ట్ చేయమన్నాడు. ఏ స్టైలు అడిగాడు షాప్ అతను. మా అమ్మకు నచ్చే స్టైలు చెప్పాడు గోపి. బార్బర్ ఆశ్చర్యంగా చూస్తూ పక్క పాపటి తీసి నీట్గా క్రాఫ్ట్ చేసి పంపాడు. ఇంటికొచ్చిన గోపిని చూసి వాళ్ళమ్మ ముచ్చటపడింది. ఏ దేవుడు బుద్ధి పుట్టించాడో చూడు. అయ్యా, నువ్వెంత చక్కగున్నావో. మగదిక్కు లేని కాపురం నువ్వే అన్నీ తెలుసుకోవాలి. మీ నాన్న ఉంటే మనకి ఈ తిప్పలు ఉండేవి కావు అంటూ కళ్ళు తుడుచుకుంది కాంతమ్మ. నాన్న ఎప్పుడూ నాతోనే ఉన్నాడని, నన్ను ఎప్పుడూ గమనిస్తూ మందలిస్తాడని నాకు ఉదయమే అర్థమైందమ్మా. ఇక మీదట నువ్వు చెప్పినట్లే వింటానమ్మా తలదించుకొని చెప్పాడు గోపి. మారిన గోపిని దగ్గరికి తీసుకొని కాంతమ్మ ఒక్కసారి కన్నీటి ప్రవాహం అయింది. పిల్లలు, అర్థమైందా? చెట్లను పెంచాలంటే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. అదే నాశనం చేయాలంటే కొన్ని క్షణాలు చాలు. కాబట్టి చెట్లను బాగా పెంచి చెట్లని నేలని సంరక్షించండి. థ్యాంక్ యూ.